మన చర్చికి సాంబయ్య అన్న ఒక అన్న వస్తాడు. ఆ అన్న 60 గజాల ప్రాంతంలో ఒక స్థలం కొనుక్కున్నాడు, చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. కొంతకాలం నుంచి ఆయన వర్క్స్కి సరిగా రావట్లా, ఆ వర్కులు సరిగా రావట్లేదు, ఆర్డర్లు సరిగా రావట్లా. అప్పుల పాలైపోయి ఇల్లు అమ్ముకుందామని నా దగ్గరకు వచ్చాడు. అన్న ఇల్లు అమ్ముకుందాం అనుకుంటున్నానన్నా. ఎందుకన్నా? దరిదాపుగా 55,000 రూపాయలు 60,000 రూపాయలు అప్పు ఉందన్నా. మరి అప్పు ఉంటే ఏం చేద్దాం అనుకుంటున్నారన్నా? వడ్డీ ఎక్కువ కడుతున్నానన్నా, కొంచెం ఇక నా వల్ల కావట్లేదు, ఆర్డర్స్ కూడా సరిగ్గా రావట్లేదు, పరిస్థితి ఇట్లా ఉంది, అందుకని అమ్మేద్దాం అనుకుంటున్నానన్నా అన్నాడు. ఆ అన్నతో నేను చెప్పిన మాట, అన్న ఈ దినం నుండి ఒక మాట చెప్తా, ప్రతి దినం ఒక వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రభుని స్తుతించు. నీవు, నీ భార్య, నీ కొడుకు, కూతురు ఇద్దరు ఇంట్లో ఉండి ప్రతిదినం కుటుంబ ప్రార్థన చేసుకొని మీ కొరకు సేవకులుగా మేము మానక ప్రార్థన చేస్తాం. కొద్ది రోజుల్లోనే ఒక శుభవార్త వింటాం. అన్న కష్టమన్నా, ఎప్పటికే సంవత్సరం నుంచి ఎదురు చూసా, ఇదిగో ఇంతకాలం మానవ ప్రయత్నంతో ప్రయత్నం చేసి ఎదురు చూసావు, కానీ ఇప్పుడు దైవ సహాయంతో ప్రయత్నం చేసి ఇదిగో ఇలా పోరాడు. నేను చెప్పిన మాట పట్టుకొని ఆ వాగ్దానం పట్టుకొని రోజు దేవుని స్తుతిస్తా కుటుంబ ప్రార్థన చేసుకున్నాడు. దరిదాపుగా 4 సంవత్సరాల నుంచి వెంటాడిన అప్పుల సమస్య 3 నెలల్లో దేవుడు పరిష్కరించాడు. 2 మంచి లాభకరమైన ఆర్డర్స్ వచ్చాయి. ఆ 2 ఆర్డర్స్తో 70,000 రూపాయలు వచ్చాయట. 55,000 రూపాయలు అప్పు తీసేసి ఆ 70,000 రూపాయల్లో 7,000 రూపాయలు నా దగ్గరికి దశంభాగం తీసుకొని వచ్చి ఇచ్చాడు. అంటాడు, నా చేతులు ఎప్పుడు మందిరంలో కానుకేయలేదన్నా, ఎప్పుడైతే నా ఇంటిలో కుటుంబ ప్రార్థన ప్రారంభించానో చాచే నా చేతులు ఇచ్చే చేతులుగా దేవుడు మార్చాడన్నా. అప్పులపై విజయాన్ని ఎలా సాధించావు? జకా. ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న ఆయన పిల్లలారా, నీ ఒక్కదానివి కేకలేయటం కాదు, భర్త కాళ్ళు పట్టుకొనైనా కుటుంబ ప్రార్థనలో మోకరింపచేయి. పిల్లల కాళ్ళు పట్టుకొనైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించండి. ఆ తల్లి కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో ఇంట్లో ప్రార్థన చేయటాన్ని బట్టి అద్భుతం. ఆ ఇంటిలో ఉన్న నూనెతోనే ఆ కుటుంబపు అప్పులన్నీ తీర్చి ఆ తర్వాత వాళ్ళు పోషించబడటానికి దేవుడు కృప చూపించాడు. ఆ తల్లి జీవితంలో కార్యం చేసిన దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేయనట్లు స్తోత్రాలు చెప్దాం.